హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా సింపుల్గా పచ్చిమిర్చి కోడి పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడంటే బిర్యానీలు అంటున్నాం, కానీ ఒకప్పుడు పండగ వచ్చిందంటే పులావ్ ఉండాల్సిందే. సింపుల్గా టేస్టీగా పల్లెటూరు పద్ధతిలో పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 2 పర్సన్స్కి అంటే ఒక 250 గ్రామ్స్ వరకు ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నేను చెప్పిన కొలతలతో ఎంత క్వాంటిటీలో అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం, ఒక 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి మాత్రం మీ క్వాంటిటీకి తగ్గట్టుగా. ఇక్కడ 250 గ్రామ్స్ వరకు రైస్కి చిన్న పచ్చిమిర్చి కాబట్టి నేను ఒక 6 వరకు తీసుకున్నాను. మీరు రైస్ క్వాంటిటీని బట్టి మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత ఫ్లేవర్ఫుల్ అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు గడ్డ పెరుగును వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 250 గ్రామ్స్ చికెన్కి 250 గ్రామ్స్ వరకు రైస్ తీసుకుంటున్నాను. మీకు వెయిట్ తెలియకపోతే ఒక 1/2 కేజీ చికెన్కి మనకి పావుసార్ డబ్బాలు అనేవి ఉంటాయి కదా రైస్ కొలుసుకునేవి, దాంతో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న చికెన్లో మనం ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముక్కలకు పట్టించి ఒక 1/2 అవర్ పాటు మ్యారినేషన్లో ఉంచుకోవాలి. ఈలోపు ఏదైనా అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ నేతిని కూడా వేసుకొని అది హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అంటే బిర్యానీ స్పైసెస్, లవంగి, జాజి పువ్వు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ఇలా అవైలబుల్గా ఉన్నవన్నిటినీ లైట్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. 2 నుండి 3 వరకు చిన్న ఉల్లిపాయలు తీసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. సాంబార్ ఉల్లిపాయలు అంటే మనకి ఈజీగానే దొరుకుతాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటో, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేషన్లో ఉంచుకునే చికెన్ని కూడా వేసుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకే వరకు ఒక 20 మినిట్స్ పాటు చికెన్ని బాగా మగ్గనివ్వాలి. గుర్తుపెట్టుకోండి, చికెన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోవాలి. అలా అయితేనే నీసు వాసన రాకుండా పులావ్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బిర్యానీ కుక్ చేసేటప్పుడు చికెన్ కర్రీ వేరుగా, బిర్యానీ వేరుగా ప్రిపేర్ చేసుకొని ఒకదాని మీద ఒకటి లేయర్స్గా వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ పులావ్ అంటే 2 మిక్స్ చేసి వేసుకుంటాం కాబట్టి చికెన్లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం రైస్ని మంచిగా వాష్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. ఇంత క్వాంటిటీకి ఇంతే రైస్ అని అయితే ఏం లేదు. సేమ్ క్వాంటిటీస్లో తీసుకుంటే మనకి పీసెస్ కానీ కర్రీ కానీ ఎక్కువ తగులుతుంది అన్నమాట తినేటప్పుడు. మీరు కావాలి అనుకుంటే ఒక 250 గ్రామ్స్ చికెన్కి ఒక 400 గ్రామ్స్ వరకు కూడా రైస్ని తీసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుకొని 1:2 రేషియో అంటే గ్లాసుకు 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకున్నాను, దానికి 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనమైతే ఇక్కడ బియ్యాన్ని ఏమీ నానబెట్టుకోలేదు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒకవేళ మీరు నానబెట్టుకున్న బియ్యం తీసుకున్నట్టయితే 2 గ్లాసులకి 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 3, 3.5. బాస్మతి రైస్ అయితే 3 గ్లాసుల వరకు సరిపోతుంది. అదే చిట్టి ముత్యాల రైస్ అయితే 3.5 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకోండి. ఒక్క 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మన పులావ్ రెడీ అయిపోతుంది. ఇందులో ఇంకెలాంటి మసాలాస్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవచ్చు. మనం రైస్ యాడ్ చేసిన వెంటనే యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కొంచెం చెమ్మగా అనిపించినా, లేదు చిన్న వాటర్ తగిలినట్టుగా అనిపించినా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెనం కింద పెట్టుకొని దానిపైన మన బిర్యానీ కడాయి కూడా పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు దమ్ పెట్టుకోవాలి.
అంతేనండి. ఆనియన్స్, లెమన్స్‌తో గార్నిష్ చేసుకొని తింటే పర్ఫెక్ట్ టేస్ట్. నిజంగా ఒక్కసారి పులావ్‌ని ఇలా ట్రై చేయండి. ఇంక బిర్యానీ అనే ఊసే ఉండదు. అంత బావుంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. టేస్ట్‌లో అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా 100% పర్ఫెక్ట్ వేలో వస్తుంది. చూస్తున్నారు కదా! పీసెస్ కూడా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయాయి. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకా మైమరిచిపోవాల్సిందే. ఈ పులావ్‌తో చికెన్ కర్రీ కాంబినేషన్ ఉంటే హైలైట్ అసలు. సింపుల్‌గా ఈ పులావ్‌లోకి కాంబినేషన్ అయిన చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ప్యాన్‌లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని వేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, ఒక్క బిర్యానీ ఆకుని వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మసాలా కోసం ఒక టమాటో, 1-2 వరకు ఆనియన్స్ అంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలి అనుకునేటప్పుడు 2 ఆనియన్స్‌ని వేసుకోండి. అవైలబుల్‌గా ఉంటే కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, పుదీనా, అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతే మంచిగా వాష్ చేసుకున్న చికెన్‌తో పాటు ఉప్పు, పసుపు కూడా వేసుకొని చికెన్‌లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా మగ్గనివ్వాలి. మీరు ఇందాక ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంటే ఇందులో కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. నేనైతే బిర్యానీలో ఫ్లేవర్ బావుండాలని మొత్తం బిర్యానీలోనే వేసేసాను. మీరు అలా వేయకపోయినట్లయితే ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్‌లో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాతో పాటు 1 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. మసాలా అనేది ఎంత బాగా మగ్గితే పచ్చివాసన లేకుండా అంత బావుంటుంది గుర్తుపెట్టుకోండి. ఇలా పులావ్‌లోకే కాదండి బిర్యానీలోకి గానీ, బగారా రైస్‌లోకి గానీ, గారెలలోకి గానీ దేంట్లోకైనా చికెన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. చికెన్ ఎక్కువగా ఇష్టపడేవారు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ వేలో ట్రై చేయండి. నిజంగా ఇది మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. ఇలా మసాలా అంతా పచ్చివాసన పోయి బాగా ఏగిన తర్వాత 1 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం మసాలా ఏగినప్పుడు చికెన్‌లో ఉండే వాటర్ ఎగిరిపోయినప్పుడే 80% వరకు చికెన్ ఈజీగానే కుక్ అయిపోతుంది. సో, 1 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని దగ్గర పడి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ నేనైతే బిర్యానీలోకి కాబట్టి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండేలా తీసుకున్నాను. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని హోమ్ ఫుడ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.